ఎవరే ఖమ్మాయిపూర్ జూలపల్లి ఏం చేస్తావు? కిరాణా షాప్ కిరణ్ షాప్ ఎట్లా నడుతుంది మరి? మామూలుగా నడుతుంది. మామూలుగా నడుతుంది. ఇప్పుడు ఏడాది అవుతుంది రేవంత్ రెడ్డి వచ్చి, ఎట్లా అనిపిస్తుంది? మాకు కరెంట్ బిల్లు ఫ్రీ ఇస్తాను సార్, ఇచ్చిండు. గ్యాసు మా లేడీస్ మా కోడల పేరు ఏమంటే 500 ఇస్తాను. కరెంట్ బిల్లు ఫ్రీ, బస్సు ఫ్రీ. ఒకసారి పోయి పీని ఇచ్చింది మాత్రమే. నా కేసీఆర్ ఇయ్యలే గాడు 70 ఉన్నాయి. తిరిగిన అదైనా నా శ్రీధర్ బాబు మాకు దగ్గర సీతపారావు ఉన్నప్పటి సార్ అనే చేస్తా. కానీ సరే పోతే ఆఫీసర్ ఇడాట అని సర్పంచ్లో గిరిపంచ్లో కొట్టేపించారు. ఆ గాడి కూడా కొట్టేపించారు. కానీ ఇప్పుడు సారీ ఇవ్వాలి ఏడాది మరి ఇప్పుడు ఇస్తాడో ఏం చేస్తాడో చూస్తా. నమ్మకం ఉందా మరి? నమ్మకం ఉందా? నా ఒక్కరిగా అందరికి ఇచ్చు నాకు ఇచ్చుడే అంతే. ఇప్పుడు ఏడాది అవుతుంది కదా రేవంత్ రెడ్డి వచ్చి, నయం ఉందా? ఇంకా ఏ బీఆర్ఎస్ ఉంటే మంచిగా ఉండాలి? టీఆర్ఎస్ ఉంటే ఏం లేదా దానికి ఇదేనే బంగారు రైతులు చచ్చిపోతున్నారు కదా కాంగ్రెస్. ఎవరు చచ్చిపోరు, వాళ్ళు చేస్తారా? దేవుడు చస్తే చేస్తారు. దేవుడు చెప్తేనే దేవుడు రాజు పెట్టాలని ఎవరు పొవ్వడి వంగు ఉరి పెట్టుకుంటే కూడా ఇడిపిస్తారు ఆయనకి ఆయుసు ఉంటే. మరి లేకుంటే ఆయుసు కూడా కట్టిపోతారు తప్ప. శివుని ఆగిలే శివం కూడా కట్టారు. ఈ కేసీఆర్ ఓడిపోయినా కదా మొత్తం మంది ఏడ్చిరంట కదనే. ఎవరు ఏడతారు? ఆడెవడో బాగా తిన్నోడు ఏడతాడు, లజ్జలు కుప్పేసుకున్నాడు ఏడతాడు. ఇంకొంత తిందాం అనుకున్నా గట్ట. అందుకే కాళేశ్వరం ప్రాజెక్టు గంట చేసిండు. తెలుసా కాళేశ్వరం ప్రాజెక్ట్? నాకేం వచ్చాడు కోట్లేనే వార్తలు చూస్తావు అయితే రోజు. హైడ్రా కూల కొడుతుండు కదా, హైడ్రా కూల కొడుతుండు కొడితే ఇక గట్టే ఉంటుంది. ఎందుకు మళ్ళీ ఏడా మళ్ళీ ఉండదు మనకు. ఇక మనకు సార్ ఏడా ఇప్పుడు కోర్టులో తెప్పిస్తారు. ఇప్పుడు సీఎం గారు రేవంత్ రెడ్డి నయమే ఉండాలి అంటే వాళ్ళని అత్తేమని? నాకైతే నయం సార్, రాను రేవంత్ రెడ్డి నయం. నాకు ఎందుకంటే నాకు కాంగ్రెస్ పార్టీ, నాకు సారు ఈ సారు ఉన్నా ఏ సారు ఉన్నా ఒక 40 సీపారావు ఉన్నప్పటి అదే పార్టీ. అంతేనా? 40 సీనియర్. సీనియర్. సరే బాబు, ఓకే రైట్.